Hello students, welcome to S&S Publications Current Affairs session. So రోజులాగానే మనం ఇవాళ సెషన్లో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మార్కెట్లో ఏవైతే బాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడడానికి ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయబోతున్నాం. సో వాటిలో మనకు తెలుసు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని చూద్దాం ఒకసారి అట్ ఎ గ్లాన్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా మనం వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బర్నింగ్ కాన్సెప్ట్ కదా, ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు సెషన్లో. వెరీ స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. భారతదేశంపై అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే దీనిలో యుఎస్ ఎలక్షన్స్ గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే అంశాల గురించి డిస్కస్ చేస్తూ తర్వాత వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఇండియా మీద అనే దాని గురించి మాట్లాడతాం, డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఇక్కడ జాతీయ న్యాయ సేవల దినోత్సవం, ఈ న్యాయ సేవల దినోత్సవం గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఆ డేట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు దీన్ని అబ్జర్వ్ చేశారు ఈ పర్టికులర్ డేని అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇస్లామిక్ చట్టాల్లో కీలక మార్పులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఇది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు అనంటే ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్గా నిరంకుశంగా ఉండే వీళ్ళ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే మార్పులు తీసుకొస్తున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం రోజు. ఇప్పుడు ఈ పర్టికులర్ పార్ట్లో మనం ఈ మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ కింద మనం చెప్పుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్ కింద. సో తర్వాత వీటిని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ చూస్తే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇక్కడ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, దీనిలో మనకి ఇక్కడ 2 పర్సన్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కనిపిస్తున్నారు. ఈ పర్టికులర్ ఎలక్షన్స్ యుఎస్ ఎలక్షన్ సిస్టమ్ వచ్చేటప్పటికి జనరల్గా మామూలు ఎలక్షన్ సిస్టమ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇది అంటే ఇక్కడ వీళ్ళది వచ్చేటప్పటికి ప్రెసిడెన్షియల్ మోడల్ ఉంటుంది అనమాట. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మోడల్ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మోడల్ ఉంటుంది యుఎస్లో. మనది వచ్చేటప్పటికి పార్లమెంటరీ ఎలక్షన్ మోడల్ ఉంటుంది, పార్లమెంటరీ మెకానిజం ఉంటుంది ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఈ ఎలక్షన్స్లో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో మనకి మేజర్ పార్టీలు, అంటే వీళ్ళది బైపార్టీ సిస్టమ్ అనమాట. యుఎస్ది బైపార్టీ సిస్టమ్ కాబట్టి 2 పార్టీలు పోటీ పడడం జరిగింది. ఇక్కడ ట్రంప్ ఉన్నారు కదా, డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, ఈయన రిలేటెడ్ టు రిపబ్లికన్ పార్టీ అనమాట. రిపబ్లికన్ పార్టీ ఇదొక పార్టీ. ఇక్కడ ఈయన వచ్చేటప్పటికి జోసెఫ్ రాబినెట్ బైడెన్. బైడెన్ వచ్చేటప్పటికి హీ బిలాంగ్స్ టు డెమోక్రటిక్ పార్టీ అనమాట. డెమోక్రటిక్ పార్టీ ఇవి బైపార్టీ సిస్టమ్ అనుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరూ ఈ డిఫరెంట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఆయన రిపబ్లికన్ పార్టీ, ఈయన వచ్చేటప్పటికి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన పర్సన్. సో ఇక్కడ ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే, జనరల్గా ఇక్కడ యుఎస్లో జరిగే ఎలక్షన్స్లో మెకానిజం ఎలా ఉంటుంది అంటే, డైరెక్ట్గా పబ్లిక్ ఎన్నుకునే పద్ధతి కాదు కాబట్టి ఇక్కడ దీన్ని పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారనమాట. పరోక్ష పద్ధతి అంటే ప్రెసిడెంట్ని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు, ఇదొక స్పెషల్. మనకైతే ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. పరోక్ష పద్ధతిలో అంటే ఎలాగా అంటే, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ఎలక్టోరల్స్ని ఎన్నుకుంటారు. ఎలక్టోర్స్ అంటారు. ఈ ఎలక్టోర్స్ని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోర్స్ ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ఇదనమాట మెకానిజం. ఇక్కడ ఎక్కడ కూడా సెనేట్ కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరనమాట. అది ఇక్కడ జరిగే మెకానిజం. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరూ పాల్గొన్నారు ఎన్నికలో ప్రెసిడెంట్ పార్టీకి. అంటే లైక్ మొత్తం ఉన్నది 50 స్టేట్స్ ఉంటే ఈ 50 స్టేట్స్లో ఏం చేస్తారు అంటే వీళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ 50 స్టేట్స్లో వీళ్ళకి రిలేటెడ్గా ఉన్న రిప్రజెంటేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే ఎలాగా ఈ 50 స్టేట్స్లో ఈ పబ్లిక్ ఎలక్టోర్స్ని ఎన్నుకుంటారు. వాళ్ళు ఈ ప్రెసిడెంట్కి లేకపోతే వైస్ ప్రెసిడెంట్కి
పొజిషన్కి పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళని ఫైనల్గా హెడ్గా తీసుకుంటారనమాట. అది జరిగే ప్రక్రియ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక పాయింట్ కనుక చూస్తే ఇక్కడ ఈవిడ వైస్ ప్రెసిడెంట్, మనకు తెలుసు ఈవిడ గురించి విన్నాం మనం ఆల్రెడీ, ఇండియన్ ఆరిజిన్ ఆవిడని చెప్పుకున్నాం కూడా. తర్వాత టోటల్గా ఇక్కడ జరిగిన ఎలక్షన్ 538 పొజిషన్స్కి అవుతాయి. 538 అయితే దానిలో 270 మ్యాజిక్ నెంబర్ అనమాట. 270 ఈజ్ అ మ్యాజిక్ నెంబర్. సో ఇక్కడ ఆ పాయింట్ గురించి మాట్లాడకపోయే ముందు ఈవిడ గురించి చూద్దాం. ఈవిడ కమలా హ్యారిస్ కదా. ఈవిడ కమలా హ్యారిస్ ఇతను వచ్చేటప్పటికి మైక్ పెన్స్. ఈవిడ షీ బిలాంగ్స్ టు డెమోక్రటిక్ పార్టీ అనమాట. డెమోక్రటిక్ పార్టీ. ఈయన అంతకుముందు అంటే ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్ అనమాట. వైస్ ప్రెసిడెంట్. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అని అంటే ఇప్పుడు ఉన్నారు ప్రెసిడెంట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆయన టర్మ్ అయిపోయిన దాకా ఈయనే ఉంటారనమాట. మైక్ పెన్స్. ఈవిడ కొత్తగా ఎలక్ట్ అయిన వైస్ ప్రెసిడెంట్. స్పెషల్ థింగ్, అంతకుముందు ఇప్పుడు మనకి ఎవరైతే ప్రెసిడెంట్ పొజిషన్కి ఎలక్ట్ అయిన బైడెన్ ఎవరైతే ఉన్నారో, జాయ్ బైడెన్ అంటున్నాం, ఎవరైతే ఉన్నారో ఆయన ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగిందనమాట. అది పాయింట్ మనం అక్కడ. సో అది క్యాచ్ చేయాల్సిన పాయింట్. వీళ్ళిద్దరూ పాయింట్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. వైస్ ప్రెసిడెంట్గా ఈవిడ వెరీ స్పెషల్. ఎందుకు అని అంటే ఈవిడ కాంటెక్స్ట్ కనుక వస్తే మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఈవిడకి ఒక ఇండియన్ ఆరిజిన్ టచ్ కూడా ఉంది. కాబట్టి ఈవిడికి అంటే ఈవిడ ఇండో అమెరికన్ అని చెప్తాం. తర్వాత అమెరికన్ ఆఫ్రికన్, ఏషియన్ ఆఫ్రికన్, స్పెషల్ ఇన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి ఈవిడ. స్పెషల్గా చెప్పచ్చు ఎవరి గురించి, కమలా హ్యారిస్ గురించి. అందులో ఇండో అమెరికన్ టచ్ కూడా ఉంది ఈవిడికి. అంటే ఎలాగా అంటే ఈవిడ ఫాదర్ జమైకన్ అనమాట. జమైకన్, మదర్ వచ్చేటప్పటికి ఇండియన్. సో ఇప్పటికి కూడా వీళ్ళ మూలాలు అంటే వీళ్ళ గ్రాండ్ ఫాదర్లు వీళ్ళ రిలేటివ్స్ ఇండియన్ పార్ట్లో తమిళనాడు స్టేట్లో తులసేంద్రపురం అనే పర్టికులర్ విలేజ్లో ఉండడం జరిగిందనమాట. తులసేంద్రపురం తమిళనాడు వీళ్ళ ఆరిజిన్ వాళ్ళు ఉండడం జరిగింది. సో ఎనీవేస్ ఇండియా టచ్ కూడా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇండియన్ ఆరిజిన్ ఉంది కాబట్టి ఇండియా మీద రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఇండియాతో రిలేషన్స్ ఎలా ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ట్రంప్ తోటి ఇండియన్ పార్ట్లో మనం వెరీ గుడ్ రిలేషన్ చూసాం మన ప్రైమ్ మినిస్టర్కి. సో తర్వాత ఇప్పుడు వీళ్ళు వస్తాయి అంటే వీళ్ళు కనుక ఎంటర్ అవుతాయి, ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ కనుక వస్తే సో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది అనమాట. సో అది తెలుసుకోవాలి. మనం నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం ఈ పర్టికులర్ యుఎస్ ఎలక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే జాయ్ బైడెన్ వచ్చేటప్పటికి ఈయన ఇప్పుడు కాబోతున్న ప్రెసిడెంట్గా ఈయన జాయ్ బైడెన్ 46వ ప్రెసిడెంట్ అవుతారు. ఈయన 46th. ఎలక్షన్స్ మాత్రం 59th ఎలక్షన్స్ అనమాట. 59వ ఎలక్షన్స్ ఇవి. 59th ఎలక్షన్స్. ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి 46th ప్రెసిడెంట్. అది పాయింట్, ఇంపార్టెంట్ వన్ ఇది. తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం సీట్లు ఇందాక చెప్పుకున్న మొత్తం సీట్స్ ఎన్ని అంటే 538. దీనిలో మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 270. 270 దాటి వచ్చిన వాళ్ళు దాన్ని విన్నర్ అవుతారని చెప్పుకున్నాం. సో అదొక పాయింట్ క్యాచ్ చేయాల్సింది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే యూఎస్కి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. యూఎస్లో మనకి పార్లమెంట్ సిస్టమ్ ఎలా ఉందో వీళ్ళకి కాంగ్రెస్ అంటారనమాట. ఈ కాంగ్రెస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సెనేట్స్. వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ఎప్పుడు ప్లే చేస్తారు అని అంటే ఎప్పుడు వస్తుంది అని అంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు 2016లో మనం అబ్జర్వ్ చేస్తే హిల్లరీ క్లింటన్, ట్రంప్ వీళ్ళిద్దరూ పోటీ చేశారు యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి. దానిలో ఇద్దరికి టై వచ్చినప్పుడు అంటే ఎవరికి మీకు ఓవరాల్గా చూస్తే హిల్టన్కి ఎక్కువ రావడం జరిగింది ఓట్స్. కానీ
సెనేట్ జనరల్గా అక్కడ పాయింట్స్ మనం ఫోకస్ చేస్తే ఎలక్టోరల్ కాలేజ్ నుంచి వచ్చిన వర్డ్స్లో ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఈ ఎలక్టార్స్ అనుకున్నాం కదా, ఈ ఎలక్టార్స్ అందరూ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న ఎలక్టార్స్ అందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. వాళ్ళ నుంచి వచ్చిన ఓట్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని ఫైనలైజ్ చేశారు. సో ఆ విధంగా ట్రంప్ గెలవడం జరిగింది 2016లో. లేకపోతే ఓవరాల్గా వచ్చిన ఓట్స్ ప్రకారం అయితే దాన్ని హిలరీ క్లింటన్కి ఎక్కువ రావడం జరిగింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ ఎలక్టరల్ కాలేజ్ నుంచి వచ్చిన ఓట్స్ ఎక్కువ కాబట్టి ట్రంప్ గెలవడం జరిగింది. ఈసారి కూడా ఆ ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నారు, బట్ కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది. దాన్ని 290 దాకా దాదాపుగా బైడెన్కి రావడం, దాన్ని 214కే ఇతను పరిమితం అవ్వడం, ట్రంప్ పరిమితం అవడంతో దాన్ని బైడెన్ పర్టికులర్ రూట్ క్లియర్ అయిపోయింది అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ మనం ఇంకొంచెం ఈ పాయింట్ తెలియాలి. దీన్ని మనం మన ఇండియన్ కాంటెక్స్లో అబ్జర్వ్ చేసామనుకోండి. దీన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ మనం దిగువ సభ అంటాం. మనకి దిగువ సభ అనమాట. ఇది దిగువ సభను ఏమంటాం మనం? లోక్సభ కదా, ఇది లోక్సభ. తర్వాత మనం సెనేట్ని ఏమంటాము అంటే ఎగువ సభ అని పిలుస్తాం. మనకి ఇండియాలో ఎగువ సభని రాజ్యసభ అంటాం. ఇది రాజ్యసభతో సమానం అనమాట. అది పార్ట్. ఇలా ఇది మనకి యూఎస్కి ఇండియన్ పార్ట్లో అబ్జర్వ్ చేస్తే. ఇండియన్ సిస్టంలో వచ్చేటప్పటికి ఇండియన్ సిస్టంలో ప్రత్యక్ష పద్ధతిలో ప్రెసిడెంట్కి ఎలక్షన్ జరుగుతాయి అనుకున్నాం. ఆ ఎలక్షన్లో ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళది నామమాత్రం మాత్రమే రోల్ ఉంటుంది. కానీ యూఎస్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ది కీ రోల్ ఉంటుందన్నమాట, మెయిన్ రోల్ ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా క్యాచ్ చేయాలి. అక్కడ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ వేరుగా ఉంటుంది. మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ అవుతే అక్కడ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ అనమాట, డెసిషన్ మేకర్ ప్రెసిడెంట్ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ ఒకసారి ఈ స్ట్రాటజీస్ చూడండి. ఇక్కడ వీళ్ళకి వచ్చిన నెంబర్స్ ఇవి చూద్దాం. తర్వాత ఇండియాకి వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ 2020 అనుకున్నాం కదా, బైడెన్ వర్సెస్ ఇతను కదా, ఎకనామిక్ అండ్ ట్రేడ్ పాలసీ ఇండియాది ఎలా, వీళ్ళ పాలసీలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేడ్ ఇన్ అమెరికా. మేడ్ ఇన్ అమెరికా అంటే ఇండియాలో యూఎస్లో అమెరికాలో ప్రొడక్షన్కి కానీ అక్కడ ప్రొడ్యూస్ చేసే గూడ్స్కి కానీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి అనేది ఆయన ఫోకస్ అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ తయారవ్వాలనేది ఇతని కాన్సెప్ట్. ఎవరిది? ట్రంప్ది. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి, ఈయనకు వచ్చేటప్పటికి, బైడెన్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఆఫ్ 400 బిలియన్ ఓవర్ ద నెక్స్ట్ 4 years అనేది ఇతను టార్గెట్గా చెప్తే, తర్వాత ఇంకేం చెప్తున్నారు దీని మీద? మేడ్ ఇన్ అమెరికా అనేది ఏం కాదు, ఎక్కువ ఫోకస్ ఏం కాదు. తర్వాత ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఫోకస్ చేయడానికి అనేది ఇతని కాన్సెప్ట్ అనమాట. సో అయితే ఓవరాల్గా మేడ్ ఇన్ అమెరికాకి ఎక్కువ ప్రియారిటీనే ఇస్తాము అని వీళ్ళు కూడా చెప్పడం అనమాట. ఇద్దరిది ఒకే పంద అనమాట ఈ విషయంలో. సో అది క్యాచ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిపిటిపిపి. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది ఈ మనం సిపిటిపిపి చూస్తున్నాం కదా, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటాం. రైట్ హియర్ కాంప్రహెన్సివ్ and progressive trans-Pacific పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. చాలా 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 ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనమాట ఇది. ఈ అగ్రిమెంట్ అసలు ఏంటి అనేది తెలిస్తే చాలు, సో మోర్ దెన్ ఎనఫ్. ఈ సిపిటిపిపిని ఈయన ట్రంప్ డైరెక్ట్గా చెప్పేశారనమాట, మాకు వీటితోటి రిలేషన్ అక్కర్లేదు, ఈ సిపిటిపిపి తోటి మేము యాక్టివ్గా ఉండమని చెప్పడం జరిగింది. అదే ఇక్కడ బైడెన్కి వచ్చేటప్పటికి కొన్ని కండిషన్స్ తోటి మేము యాక్సెప్ట్ చేసేస్తామని చెప్పారు. ఈ పర్టికులర్ కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లో ఇగోండి ఈ నేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మెంబర్స్, ఈ కంట్రీలన్నీ మెంబర్సే. కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, మలేషియా, బ్రూనే, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ నేషన్స్ అన్నీ అనమాట. ఇవన్నీ యూఎస్ నుంచి బెనిఫిట్ అవుతాయి. యూఎస్కి కూడా దాని రిటర్న్లో బెనిఫిట్ ఉండే స్కోప్ ఉంటుంది ఈ అగ్రిమెంట్ ద్వారా. దీనికి దాన్ని ఇప్పుడు వస్తున్న బైడెన్ ఏంటి అంటే హీ సేయింగ్ ఎస్ అనమాట. అది పాజిటివ్ టర్న్ ఒక రకంగా. తర్వాత చైనా తోటి ట్రేడ్ గురించి మన ట్రంప్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ట్రేడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే ఎస్, దాన్ని మెయింటైన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు. దాన్ని చైనా తోటి ట్రేడ్కి దాన్ని తర్వాత ఇంపోర్ట్స్ మీద కొన్ని టారిఫ్స్ వేయడం. తర్వాత మనం ఒక టైంలో చూస్తే బాగా చైనాని తన ట్యాక్సెస్ తోటి బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది మనం చూసాం, అబ్జర్వ్ చేసాం. సో తర్వాత ఇద్దరి మధ్య కైండ్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఇబ్బందికరమైన వాతావరణం జరగడం కూడా చూసాం చైనాకి యూఎస్కి మధ్య. ఇతను వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే బైడెన్ కనుక వస్తే దాన్ని చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఈ సిపిటిపిపి మీద లివరేజ్ ఇస్తాం, చైనాస్ గ్రోత్ కూడా మాకు ఇంపార్టెంటే. దాంతోపాటు ఇక్కడ ఏం చెప్పారు అని అంటే ఇంకొన్ని కండిషన్స్ ఏంటి అంటే లైక్లీ
టు హ్యావ్ ట్యాక్స్ హైక్ ఫర్ చైనీస్ గూడ్స్ బట్ ఇట్ రిక్వైర్స్ ఫర్దర్ డిస్కషన్. ఫర్దర్గా డిస్కస్ చేసిన తర్వాత, ఇంకా ఫర్దర్గా చైనాతోటి డిస్కస్ చేసిన తర్వాత ఈ ట్యాక్సెస్ని పెంచాలా లేదా ఉన్న ట్యాక్సెస్ని కంటిన్యూ చేయాలా లేకపోతే కొత్త టారిఫ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనకు వస్తామని చెప్పడం జరిగింది. అదొక పాయింట్, ఇది ఒక చేంజ్ అనమాట. సో తర్వాత హయ్యర్ కార్పొరేట్ ట్యాక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. ఆదాయ వనరు అనమాట, మిల్క్ కవ్ అంటారు. యూఎస్కి మిల్క్ కవ్ అని పిలుస్తారు దీన్ని, అంటే ఆదాయం వచ్చే వనరుదే ఎక్కువ శాతం కార్పొరేట్ ట్యాక్స్ అనమాట. ఈ కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో హయ్యర్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఇక్కడ పాటుకు వచ్చేటప్పటికి మనకి ట్రంప్కి వచ్చేటప్పటికి ఈయన ఏంటంటే 21% ట్యాక్స్ కోడ్ని మెయింటైన్ చేయడం జరిగింది కార్పొరేట్ ట్యాక్స్. తర్వాత బడ్జెట్ డెఫిసిట్ని ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ద బడ్జెట్ డెఫిసిట్ పార్ట్లో ఇంక్రీజ్ జరిగింది ఆయన టైంలో అని చెప్పుకోవచ్చు. ఈయనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే కార్పొరేట్ ట్యాక్స్ 21% ఉంచుతాను, 28% ఫర్ సోషల్ ప్రాజెక్ట్స్, దాదాపుగా 28% సోషల్ ప్రాజెక్ట్స్కి ఖర్చు పెడతామని చెప్పడం జరుగుతోంది. అదొక పాయింట్. సో ఇక్కడ రిపబ్లిక్ అయినా, ఇది రిపబ్లిక్ పార్టీ కదా, రిపబ్లికన్ పార్టీ కదా మన ట్రంప్, ఈయన వచ్చేటప్పటికి డెమోక్రాట్ కదా, ఈ రెండింటికి బాగా చెప్పుకోదగ్గ చరిత్రే ఉంది ఇక్కడ యూఎస్లో. ఓకేనా. తర్వాత ఈ పర్టికులర్ పార్ట్లో ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేయాలి. ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఎలక్షన్స్లో ఈ డెమోక్రటిక్ పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా సరే 2 టర్మ్స్ మాత్రమే గెలవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎలాగా వీళ్ళ టర్మ్ మన ఇండియాలో అయితే ప్రెసిడెంట్ది 5 years ఉంటుంది ఇండియాలో అయితే. అదే యూఎస్లో అనుకోండి ప్రెసిడెంట్ టర్మ్ ఎంత అంటే 4 years ఉంటుంది. 4 years ఉంటుంది. కానీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 2 terms గెలవడానికి మాత్రమే స్కోప్ ఉంటుంది. ఓన్లీ 2 terms, 2 సార్లు మాత్రమే గెలవడానికి స్కోప్ ఉంటుంది. మనం రీసెంట్గా చూసిన వాళ్ళు 2 సార్లు వచ్చినది ఎవరు అంటే బరాక్ ఒబామా. సో ఆయన వచ్చారనమాట. సో ఇక్కడ ట్రంప్కి ఎందుకు ఛాన్స్ రాలేదు, ఛాన్స్ కనుక వచ్చినట్టయితే ఆయన కూడా 2వ సారి అయి ఉండేవాళ్ళు. ఓకేనా, అదొక పాయింట్. తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ యాడ్ చేస్తే 2 సార్లే హయ్యెస్ట్ అంటున్నాం కదా, మరి రూజ్వెల్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి రూజ్వెల్ట్ అని ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, యుఎస్ ప్రెసిడెంట్. ఈయన 4 terms చేశారు, ఇదే హయ్యెస్ట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా పోస్ట్ చేస్తాడు ఎగ్జామ్లో. 4 సార్లు యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్న పర్సన్ ఇతను, మరి 2 సార్లు లిమిట్ అయితే 4 సార్లు ఎలా చేశారు అనే డౌట్ రావాలి. ఈ రూజ్వెల్ట్ కాంటెక్స్ట్లో ఏమైంది అని అంటే హీఈస్ ద పర్సన్, ఓన్లీ పర్సన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ 4 సార్లు గెలవడానికి రీజన్, 4 సార్లు ప్రెసిడెంట్గా పనిచేసిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ డిసైడ్ అయింది ఏంటి అని అంటే బాబు ఇంకా ఎవరు, ఇతనే లాస్ట్ పర్సన్, ఇంకెవరు 2 సార్ల కంటే ఎక్కువ కాకూడదు అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట యుఎస్లో. అదొక పాయింట్ తెలియాలి. సో ఇవి మనకి బాగా వెరీ రిలేటెడ్ టు దిస్ వన్ అనమాట. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా తెలుసుకోవాల్సిన అంశాలు. దేనికి రిలేటెడ్గా? యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి రిలేటెడ్గా. తర్వాత ఈ సిపిటిపిపి ఫోకస్ చేయండి, దీని నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు సిపిటిపిపి. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనా రిలేషన్స్ జరిగినప్పుడు చైనాతోటి యుఎస్ రిలేషన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కంట్రీస్, ఈ పసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ లిస్టెడ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వీటన్నింటి భవిష్యత్తు ఈ పర్టికులర్ అగ్రిమెంట్తోనే కూడిందనమాట. కాబట్టి దీన్ని ఫోకస్ చేయాల్సిన అంశం. మరి ఇండియన్ కాంటెక్స్ట్లో వస్తే ఇండియాకి మరి ఎలా ఉంటుంది అని అంటే ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మరి దీని తర్వాత అని అంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇవి వాళ్ళు గెలిచిన పార్ట్లో డెమోక్రాట్స్కి వచ్చిన 290, ఇక్కడ 214 రిపబ్లికన్స్కి వచ్చిన పార్ట్. సో ఇది 270 విన్ కదా. ఓకే, ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇండియా రిలేషన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఇండియా రిలేషన్ ఏంటి, ఎలా ఉంటుంది ఇండియాతో రిలేషన్ అంటే మనకి 2+2 డైలాగ్ ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్ తోటి డిఫెన్స్ డీల్స్ చాలా చేస్తుంది ఇండియా. ఈ బార్డర్లో చైనా పాకిస్తాన్ ఏవైతే కలకలం రేపుతున్నాయో, ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయో వాటికి చెక్ పెట్టడానికి ఫ్రాన్స్ నుంచి మనకి రాఫెల్ డీల్ కుదరడం ఒకటి. తర్వాత డిఫెన్స్ పార్ట్లో, రక్షణ రంగంలో ఎక్కువ మనం యుఎస్ మీద డిపెండ్ అవుతున్నాం. సో అవి ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతున్నాయి అంటే బైడెన్ ప్రెసిడెంట్ మారిన తర్వాత అవే రిలేషన్స్ కంటిన్యూ అవుతాయా, ఇంకా ఎడిషనల్ ఫెసిలిటీస్ ఏమైనా జరుగుతాయా, అంతకంటే తగ్గుతాయా అనేది ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకమే. అయితే ఇప్పటికీ మనకు ఒక స్పెషల్ డీల్ ఉంది, 2+2 డీల్ అంట. అది 2+2 డైలాగ్ అంట. ఇది మనకి ఇండియాకి యుఎస్తో ఉండడం. అంతేకాకుండా ఈ 2+2 డైలాగ్ ఇండియాకి ఒక యుఎస్తోనే కాదు, ఆస్ట్రేలియాతోటి, జపాన్ తోటి కూడా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఇది. 2+2 డైలాగ్ అనగానే ఓన్లీ అనుకునేది ఏంటి అని అంటే యుఎస్తోనే ఉంది అనుకుంటారు. నో, 2+2 డైలాగ్
జపాన్ తోటి, యుఎస్ తోటి, ఆస్ట్రేలియా తోటి. వీటితోటి ఇండియాకి 2+2 డైలాగ్ ఉంది. 2+2 డైలాగ్ అంటే ఏంటి అంటే మన డిఫెన్స్ కానీ ఫారెన్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ ఆర్ ఫారెన్ మినిస్టర్ మన కంట్రీ నుంచి, ఆ యుఎస్ కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ జపాన్ అనుకున్నాం కదా, ఈ కంట్రీస్ నుంచి సేమ్ డిఫెన్స్ ఆర్ ఫారెన్ మినిస్టర్స్ వీళ్ళ కంట్రీ నుంచి ఇద్దరు, మన కంట్రీ నుంచి ఇద్దరు, అదే ఇండియా నుంచి ఇద్దరు, యుఎస్ నుంచి కానీ ఈ కంట్రీ నుంచి ఇద్దరు, 2+2 అనమాట. వాళ్ళ ఆ కంట్రీస్ నుంచి ఇద్దరు, మన కంట్రీ నుంచి ఇద్దరు దాన్ని డిస్కషన్స్ చేస్తారు. దాన్నే 2+2 డైలాగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ అడగడానికి స్కోప్ ఉండేది ఏంటి అంటే ఏ కంట్రీస్, క్రింది వాటిలో ఏ కంట్రీలు భారతదేశంతో 2+2 డైలాగ్ తోటి కమిట్ అయి ఉన్నాయి అనే క్వశ్చన్ అడుగుతాడు. ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, ఇదన్నీ ఎలాగూ యుఎస్ ఉంది. ఈ 3 కంట్రీలు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఇక్కడ మనం జాతీయ న్యాయ సేవల దినోత్సవం చూస్తున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. ఈ న్యాయ సేవల దినోత్సవం మనం జనరల్గా 9th నవంబర్న అబ్జర్వ్ చేయడం జరిగింది. 9th నవంబర్. దీన్నే మనం ఎన్ఎల్ఎస్డి అంటారు. ఎన్ఎల్ఎస్డి, నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. దీని ఉద్దేశం ఏంటి అంటే 9th నవంబర్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా అబ్జర్వ్ చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఫెయిర్ ప్రాక్టీసెస్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. అంటే న్యాయాన్ని అందరికీ సమానంగా, ఎవరిని ఇబ్బంది పడే విధంగా ఉండకుండా, ఎక్కువ డబ్బుల్ని కలెక్ట్ చేసి పూర్ని ఇంకా బీపీఎల్ లాంటి వాళ్ళని కష్టపెట్టకుండా సింపుల్ వేలో జ్యుడిషియరీ సిస్టమ్ని, న్యాయాన్ని ప్రొవైడ్ చేయాలి అనేది దీని కాన్సెప్ట్. చాలా సింపుల్గా, కంఫర్టబుల్గా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే, న్యాయం జరగాలి అనే కాన్సెప్ట్ తోటి వచ్చేదే ఈ పర్టికులర్ ఎన్ఎల్ఎస్డి అనమాట. సో దీన్ని మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 1995 నుంచి దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. 1995 నుంచి మనం ఈ పర్టికులర్ నవంబర్ 9th ఎన్ఎల్ఎస్డిగా డిక్లేర్ చేయడం, అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. వెరీ స్పెషల్, వెరీ స్పెషల్. ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఈ మనకి జ్యుడిషియరీ సిస్టంలో ఉంటాయి కదా, క్రిమినల్ లా ఉంటుంది, క్రిమినల్ సివిల్ ఉంటుంది కదా, సివిల్ ఉంటుంది. ఇంకా ఏముంటాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి, ట్రిబ్యునల్స్ అంటాం, ట్రిబ్యునల్స్. తర్వాత ఏముంటాయి, క్వాసీ జ్యుడిషియరీ అంటాం. ట్రిబ్యునల్స్ కూడా క్వాసీ జ్యుడిషియరీ కిందకే వస్తాయి, క్వాసీ జ్యుడిషియరీ పార్ట్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో క్రిమినల్ సివిల్ లా, ట్రిబ్యునల్స్, క్వాసీ జ్యుడిషియరీకి ఎగ్జాంపుల్ ట్రిబ్యునల్స్ అనమాట. ఇలాంటి వాటన్నిటిని అందరికీ, క్రిమినల్ లాని, సివిల్ లాని, ట్రిబ్యునల్స్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా, తీర్పు దాన్ని న్యాయం వైపు ఉండే విధంగా చూడడమే ఈ జాతీయ న్యాయ సేవల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి డే ఇంపార్టెంట్, 9th నవంబర్. ఇంకొంచెం డీప్గా అడిగాడు అంటే క్వశ్చన్ ఎక్కడ దాకా వెళ్తాడు అంటే ఈ ఎన్ఎల్ఎస్డి ఉంది కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అడుగుతాడు. 1995 నుంచి. కొంచెం క్వశ్చన్ కాంప్లికేట్ చేస్తే, ఎందుకంటే న్యూస్లో ఉంది కదా, న్యూస్లో ఉంది కాబట్టి అలా కాంప్లికేట్ చేయొచ్చు. దీని ఉద్దేశం ఏంటి, ఈ పర్టికులర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా సమర్థవంతంగా, చాలా కంఫర్టబుల్గా పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా చేయడం, దానిలో ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడడం ముఖ్య ఉద్దేశం అనమాట. సో అది ఫాలోఅప్ చేస్తుంది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్. ఇక్కడ ఇస్లామిక్ చట్టాల్లో కీలక మార్పులు అన్నారు. ఇక్కడ మనకు ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్లాగ్. మనం ఆల్రెడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా, చాలా డీప్గా కూడా డిస్కస్ చేశాం. ఇండియా ట్రేడ్లో, ఇండియా వాణిజ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంత ముఖ్యమో, తర్వాత యూఏఈకి ఇండియా ఎంతో, ఇండియాకి యూఏఈ ఎంతో, ఈ కాన్సెప్ట్ అంతా ఈ పర్టికులర్ వాణిజ్యాన్ని ఒప్పందాలు, తర్వాత పోతే రీసెంట్గా జరిగిన హై లెవెల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ గురించి మాట్లాడాం. 8వ మీటింగ్ అని చెప్పుకున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అని అంటే, మన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇస్లామిక్ చట్టాల్లో కీలక మార్పులు అంటున్నారు. ఈ కీలక మార్పులకు తెరతీసింది ఎవరు అని అంటే మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ పర్టికులర్ ఇస్లామిక్ చట్టాల్లో వీళ్ళు ఫాలో అయ్యే ఇస్లామిక్ చట్టం పేరేంటి అంటే షారియా అంటారు. షారియా సిస్టమ్ అంటాం. ఈ షారియా సిస్టమ్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండే మెకానిజం అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే చాలా వాటి మీద నిషేధాలు ఉంటాయి. మద్యపానం నిషేధం, సహజీవనం నిషేధం, తర్వాత పోతే ఇంకేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయి ప్రపంచంలో చాలా కంట్రీల్లో ఉన్నవి కూడా ఇక్కడ ఖచ్చితంగా నిషేధం ఉంటాయి. ఏవి, ఇస్లామిక్ కంట్రీల్లో. అలాంటిది ఈ ఇస్లామిక్ చట్టాల్లో కీలక మార్పులు అనౌన్స్ చేసింది యూఏఈ. కన్ఫామ్గా క్వశ్చన్ అడుగుతాడు,
ఎందుకంటే దాదాపు 21 సంవత్సరాలు 20 సంవత్సరాల పైనుంచి వీళ్ళ సిస్టంలో మెకానిజంలో ఎలాంటి చేంజెస్ చేయలేదు. అలాంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ షారియా మెకానిజంకే దాన్ని కంప్లీట్గా దానిలో ఉన్న రూల్స్ని మారుస్తున్నారు. మనం బ్యాంకింగ్లో చూస్తే కూడా ఈ షారియా మెకానిజం చాలా స్పెషల్గా ఉంటుంది. దాన్ని ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ తరహా అంటాం ఇస్లామిక్ బ్యాంకింగ్. ఈ ఇస్లామిక్ బ్యాంకింగ్ పార్ట్లో బాగా ఫేమస్ ఎవరు అంటే బ్యాంకింగ్ రంగంలో మనకి సౌదీ అరేబియా ఫేమస్ అనమాట. సౌదీ ఉంది కదా, సౌదీ అరేబియా ఇది చాలా ఫేమస్ అనమాట. ఎలాగా వీళ్ళది షారియా సిస్టమ్ ఏం చెప్తుందనంటే వీళ్ళ షారియా ఈ సిస్టమ్ ప్రకారం వడ్డీ ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు. వీళ్ళ కాన్సెప్ట్ ఇదనమాట. బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేసినప్పటికీ డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి డబ్బులు తీసుకోకూడదు అనే రూల్ మీద నడుస్తుంది అనమాట ఈ షారియా సిస్టమ్. షారియా బ్యాంకింగ్ ఇండియాలో కూడా ఉంది. ఇండియాలో దాని షారియా మెకానిజం ఆల్రెడీ కేరళలో ఒక చోట బ్యాంక్ 2010లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇస్లామిక్ బ్యాంకింగ్ కింద. అది సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. తర్వాత ఈ మనకి ఉత్తరప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ షారియా బ్యాంకింగ్ మెకానిజంని. ఎనీవేస్ ఇప్పుడు మనం కాన్సెప్ట్ కనుక చూస్తే ఉత్తరప్రదేశ్ కాదు, అది గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట, అహ్మదాబాద్లో. సో అహ్మదాబాద్ గుజరాత్లో ఇస్లామిక్ బ్యాంకింగ్ ఇప్పటికీ ఉంది. మనకి ఇస్లామిక్ బ్యాంకింగ్ మెకానిజం ఇండియాలో ఉంది. సో ఇక్కడ ఈ షారియా మోడల్ తోటి రన్ అవే బ్యాంకింగ్ మెకానిజం అనమాట. అది అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి వాళ్ళ రూల్స్ అంటే వడ్డీ తీసుకోవడం కూడా తప్పు అని వాళ్ళ హోలీ బుక్స్ చెప్తాయి. వెరీ గ్రేట్ కదా, వడ్డీ తీసుకోవడం కూడా పాపం అనే ఫీలింగ్ వాళ్ళ మత గ్రంథాలు అలా చెప్తాయి. అన్నప్పుడు ఇక్కడ వడ్డీ తీసుకోవడం తప్పు, వడ్డీ ఇవ్వడం కూడా తప్పు అన్న అంత స్ట్రిక్ట్గా ఉండే రూల్స్ని ఏం చేశారు అంటే దీనిలో కీలక మార్పులు తీసుకురావడం జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొదటి కంట్రీ ఏది అని అడుగుతాడు. దీన్ని వీళ్ళు తీసుకొచ్చిన ఈ షారియా మెకానిజంని ఫాలో అవుతున్న ఈ కంట్రీ తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి అని అంటే దేనిలో మార్పులు తీసుకొచ్చారంటే, ఒకటి మద్యపానానికి ఇక్కడ నిషేధం ఉండేదన్నమాట. ఏ వయసు వాళ్ళైనా అంటే 20 సంవత్సరాలు 21 సంవత్సరం దాటిన వాళ్ళు ఎవరైనా సరే మద్యపానం చేయొచ్చు అని కొత్త రూల్ని తీసుకొచ్చేసింది. దాంతోపాటు ఇంకోటి ఏంటి అని అంటే సహజీవనం తప్పు కాదు అని చెప్పడం జరిగింది. సహజీవనం తప్పు కాదు, దీన్ని ఎలా చేస్తున్నాం అని చెప్పడం జరిగింది ఈ కంట్రీ. ఈ 2 రూల్స్ని దాన్ని మేము కీలక మార్పులు తీసుకొచ్చాం మా షారియా సిస్టంలో అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెప్పడం జరిగిందనమాట. ఈ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చట్టాలు తీసుకురావడంలో కానీ చాలా అంటే లైక్ మనం కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళని సెక్షువల్గా ఇబ్బంది పెట్టడాలు కానీ, మనకి పాక్సో ఉంది కదా, పర్టికులర్ మనం డిఫరెంట్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం ఇండియాలో. కానీ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, చంపేస్తారు ఖచ్చితంగా. అలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని స్పాట్లో చంపేస్తారు. బట్ మనకైతే సంవత్సరాలు వెయిట్ చేస్తారు కదా ఇండియాలో. ఖచ్చితంగా సిస్టమ్ టర్న్ అవ్వడానికి దానికి కొన్ని మళ్ళీ కమిటీలు వేస్తారు, దానికి కొంచెం రకరకాల పద్ధతులను తీసుకొని వచ్చి దాన్ని ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా చనిపోయిన పరిస్థితులు కూడా సందర్భాలు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయన్నమాట. బట్ వీళ్ళు డెసిషన్ ఫాస్ట్గా తీసుకుంటారు అనే ఒక నానుడు ఉందన్నమాట ఏవి ఇస్లామిక్ కంట్రీలు. సో మనం చెప్పుకున్న ఇస్లామిక్ బ్యాంకింగ్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్న ఈ పర్టికులర్ కంట్రీలు ఇస్లామిక్ నేషన్స్ ఇలాంటి డెసిషన్ తీసుకొచ్చాయని ఆల్మోస్ట్ ప్రపంచమంతా సడన్గా ఈ నేషన్స్ వైపు చూడడం స్టార్ట్ చేసిందనమాట. యూఏఈ ఈజ్ ద ఫస్ట్ నేషన్ దానిలో ఆ లిస్ట్లో. సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. జనరల్గా ఇక్కడ చూడండి, గూగుల్ని పరిశీలించడానికి CCI అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి CCI అంటే ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ దీని గురించి చూద్దాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది దీని ఫంక్షన్ ఏంటి, దీని రోల్ ఏంటి చూద్దాం. ఇక్కడ గూగుల్ పే ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా తెలియాలి మనకి. రీజన్ ఏంటి అని అంటే గూగుల్ పే న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే మనకి పేమెంట్ అప్లికేషన్స్లో మనకి తేజ్ అని ఉండేది అప్లికేషన్. ఆ తేజ్ని మన గూగుల్ పే తీసేసుకోవడం తెలిసిన విషయమే అది. సో అందరూ గూగుల్ పే యూస్ చేస్తున్నారు, ఫోన్పే. కానీ గూగుల్ పే న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే రీజన్ ఉంది, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఉంది. మనకి ఈ గూగుల్ పే టాప్ పొజిషన్లో ఉండడానికి అంటే ఎక్కువ పేమెంట్స్ దీని నుంచే జరగాలి అనే ఒక ఉద్దేశంతో రీసెంట్గా టాప్ పొజిషన్లోకి రావాలి అనే ఉద్దేశంతో ఏంటి అంటే కొన్ని మ్యానిపులేషన్స్ చేసింది అనేది కాన్సెప్ట్ అనమాట. దానికి రిలేటెడ్గా ఫస్ట్ పొజిషన్కి రావడానికి కొన్ని అవకతవకలు చేసింది అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అందుకని ఈ గూగుల్ చేసిన ట్రాన్సాక్షన్స్ గురించి దాన్ని పరిశీలించడానికి CCI న్యూస్లోకి వచ్చింది.
ఇండియాలో సిసిఐ ప్రాముఖ్యత ఏంటి అని అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఏవైనా సరే 2 కంపెనీల మధ్య కానీ లేకపోతే ఏదైనా కంపెనీ మొనోపోలీగా బిహేవ్ చేయాలనే ఉద్దేశంతో మ్యానిపులేషన్స్ కానీ మాల్ ఫంక్షన్స్ కానీ ఏమైనా చేస్తూ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి వాటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ తెలిసే విధంగా చేయడానికి వాటిని కంట్రోల్ చేయడానికి మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది మనకి. న్యూఢిల్లీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 14th October 2003 అనమాట. 2003లో స్టార్ట్ చేశారు దీన్ని. 2003లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని. సో ఇది ఏమైనా కంపెనీస్ మధ్య ఒకే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ రెండింటి మధ్య ఫైట్ జరుగుతున్నా లేదన్నా ఏమన్నా మ్యానిపులేట్ చేస్తున్న కంపెనీస్ వాటి ప్రోడక్ట్లో ఏమైనా చేంజెస్ చేసుకొని మార్కెట్ని ఇబ్బంది పెడుతున్నా, పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నా, అప్పుడు సిసిఐ ఏం చేస్తుందంటే పిక్చర్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు గూగుల్ పే న్యూస్లో ఉంది కదా, మరి ఈ పర్టికులర్ టాప్ పొజిషన్కి రావడానికి ఏవో అవకతవకలు చేసింది అన్న దాని మీద పరిశీలించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిక్చర్లోకి వచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, రీసెంట్గా సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ బ్రాండ్ని, ఏ అప్లికేషన్ని దాన్ని అవకతవకలు జరుగుతున్నాయి అని చెక్ చేయడం జరిగింది అని అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్. లేదు అని అంటే న్యూస్లో ఉంది కాబట్టి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. మనకి కాంపిటీషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. కాంపిటీషన్ యాక్ట్ 2002 అనమాట. ఈ కాంపిటీషన్ యాక్ట్ని దీన్ని అమెండ్ చేశారు, అంటే మాడిఫై చేశారు. ఇప్పుడున్న కాంపిటీషన్ యాక్ట్ ఏంటి అంటే కాంపిటీషన్ యాక్ట్ 2007 అనమాట, 2007 ఇదనమాట ఉన్నది. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫార్మాట్ని ఫాలోఅప్ చేస్తారనమాట. దీనికంటే ముందు ఏముంది అని అంటే ఈ కాంపిటీషన్ యాక్ట్ 2002కు ముందు మనకి మొనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ ఎంఆర్టీపీ ఉండేది. 1969లో ఈ పర్టికులర్ పాలసీ ఉండేది అనమాట. ఎంఆర్టీపీ ఉండేది. సో ఎంఆర్టీపీ అంటే ఏంటి అంటే మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ, ట్రేడ్ ప్రాక్టీసెస్ అంట. ట్రేడ్ ప్రాక్టీసెస్ ఈ పాయింట్ చూడండి. మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ట్రేడ్ ప్రాక్టీసెస్ వాణిజ్యపరంగా ఏమన్నా అవకతవకలు జరుగుతూ ఉంటే, లేకపోతే ఏదన్నా ఆర్గనైజేషన్ మోనోపోలిక్గా బిహేవ్ చేస్తూ ఉంటే, అంటే ఒకే వైపుగా బిహేవ్ చేస్తూ టాప్ పొజిషన్కి వెళ్ళడానికి దాన్ని ఏమన్నా మార్గాలు డిఫరెంట్ వేస్ని కనుక ఎంచుకుంది అని అంటే అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికని ఎంఆర్టీపీ ఉంది. మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఈ యాక్ట్ ఉండేది. 1969 యాక్ట్ అనమాట. దీన్ని మాడిఫై చేసి దాన్ని ఎలా మార్చారు అంటే కాంపిటీషన్ యాక్ట్ అని మార్చారు. కాంపిటీషన్ యాక్ట్ అంట. ఈ యాక్ట్ 2002ది. దీనిలో మోడిఫికేషన్ 2007లో తీసుకొచ్చారు. ఇది మనకి తెలియాల్సిన పార్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాంపిటీషన్ పార్ట్. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. దీనిలో ఇదే కదా, దీనికి రిలేటెడ్ వన్నే కదా ఈ యాక్ట్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది అని. 2003 October 14th స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా సిసిఐ. తర్వాత ఇంకొక పాయింట్ కనుక దీనికి యాడ్ చేస్తే, అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే, ఈ కాంపిటీషన్ యాక్ట్ బేస్ చేసుకొని సిసిఐ ఏం చేస్తుందనంటే ఇలాంటి అవకతవకలు చేస్తున్న ఆర్గనైజేషన్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి మీద కంప్లీట్గా వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. వాటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలాసార్లు ఎగ్జామ్లో సిసిఐ ఫంక్షన్ అడగడం జరిగింది. సిసిఐకి రిలేటెడ్గా ఉన్న యాక్ట్ కాంపిటీషన్ యాక్ట్, దానికి రిలేటెడ్ యాక్టే. సో అది తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ సిసిఐకి వచ్చేటప్పటికి సిసిఐలో మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ గుప్తా హీజ్ అ పర్సన్ అనమాట, ప్రజెంట్ చైర్మన్. సో ఇక్కడ దాకా తెలుసుకుంటే దెన్ ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట.
ఇప్పుడు మనం ఇక్కడ ఈశాన్యంలో కుంకుమ పువ్వు పెంపకం ఈ కాన్సెప్ట్ న్యూస్లో ఉంది. దీనికి రిలేటెడ్గా ఏంటి అంటే కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఈ పర్టికులర్ కుంకుమ పువ్వు సాఫ్రాన్ అంటాం కదా, మనం సాఫ్రాన్ అని పిలుస్తాం కదా, దీని కల్టివేషన్ చాలా స్పెషల్ అనమాట. మనకి ఇండియాలో అబ్జర్వ్ చేస్తే ఈ కుంకుమ పువ్వు ఇప్పుడున్న న్యూస్లో 6 నుంచి 7 టన్నులు ప్రొడ్యూస్ చేస్తుంటారనమాట, 6 to 7 టన్స్. కానీ రిక్వైర్మెంట్ ఎంత అంటే 100 టన్నులు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. అందుకని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సాఫ్రాన్ కుంకుమ పువ్వు పెంపకాన్ని బాగా పెంచాలి అనే ఉద్దేశంతో మరి 100 టన్నుల ఉత్పత్తి కావాలి, ఉన్నదంతా 6 నుంచి 7 టన్నులు కాబట్టి దాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో బాగా గట్టిగా ఫోకస్ చేస్తూ ఈ పర్టికులర్ కల్టివేషన్ మీద చాలా స్పెషల్గా కావాల్సిన యాక్షన్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. జనరల్గా మనకి ఇక్కడ ఇది వచ్చేటప్పటికి జూన్ జూలైలో దీన్ని ఈ పర్టికులర్ కుంకుమ పువ్వుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అది కొన్ని చోట్ల మనకి ఆగస్టు సెప్టెంబర్లో కూడా చేస్తారు, అంటే కల్టివేషన్ స్టార్ట్ అయ్యేది, పంట వేయడం స్టార్ట్ అయ్యేది. దీని నుంచి ప్రొడక్షన్ వచ్చేటప్పటికి మనకి అక్టోబర్కి వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్ ఇలా చూడండి, ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇవి రావడం జరుగుతుందన్నమాట. ఆ పర్టికులర్ ఫ్లవర్ని దీన్నే యూస్ చేస్తారు, దీన్నే మనం సాఫ్రాన్ కుంకుమ పువ్వుగా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దీన్ని యూస్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా ఔషధ గుణాలు ఉంటాయి దీనిలో. ఇక్కడ మనకి కనిపిస్తోంది చూడండి, ఈ స్టెమ్ ఇక్కడ ఈజీగా కనిపిస్తోంది చూడండి క్లియర్గా. ఇది చూడండి, ఈ రెడ్ స్టెమ్ అనమాట, దీన్ని యూస్ చేస్తారు. వీటిని తీసి మార్కెట్ చేస్తారనమాట. మనకి ఇండియాలో ఈ కుంకుమ పువ్వు అనగానే ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలు అనుకుంటున్నాం కదా, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు కల్టివేషన్ ఎక్కడ జరిగింది అంటే సిక్కింలో ఫస్ట్ పంట ఆల్రెడీ చేతికి వచ్చేసింది యాంగ్ అనే విలేజ్లో. ఇది మనకి న్యూస్ అనమాట. ఇక్కడ ఈ ఈశాన్య రాష్ట్రాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ, సాఫ్రాన్కి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఎక్కువ. అందులో అరబ్ కంట్రీస్లో ఈ కుంకుమ పువ్వు చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రసిద్ధి పొందింది కూడా. ఇరాన్లో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. మన భారతదేశంలో వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్లో పాంపోర్ అంటాం. పాంపోర్ అనేది ఒక రీజియన్ అనమాట, ఒక ఏరియా. ఆ ఏరియాలో ఎక్కువ పండుతుంది అనమాట, చాలా ఎక్కువ పండుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి సిక్కింలో యాంగ్ విలేజ్లో వీటి కల్టివేషన్ అయిపోయింది. ఇది స్పెషల్గా న్యూస్లో ఉందన్నమాట. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కుంకుమ పువ్వు దాన్ని చాలా ఫాస్ట్గా దాని కల్టివేషన్ జరుగుతోంది, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకున్నాం కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ పాంపోర్ రీజియన్లో ఎక్కువ కల్టివేట్ అవుతుంది. చాలా హయ్యెస్ట్ కల్టివేషన్ ఆఫ్ కుంకుమ పువ్వు అంట. జమ్మూ అండ్ కాశ్మీర్ది ఫేమస్ వన్ అనమాట, ప్రీమియం క్వాలిటీ కుంకుమ పువ్వు వస్తుంది ఇక్కడ నుంచి. అందుకనే ఈ పాంపర్ రీజన్ ఏమంటాము అంటే సాఫ్రాన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్ అంటారు. సాఫ్రాన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్ అంటాం. సాఫ్రాన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతాడు, ఇలాంటివే వస్తాయి. మరి న్యూస్లో ఉంది కాబట్టి ఏ రీజియన్, పాంపర్ రీజియన్, ఏ స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్. దాన్ని ఏమంటాము, సాఫ్రాన్ బౌల్ ఆఫ్ కాశ్మీర్ అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద ఫోకస్ చేయాలి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ అండ్ వెరీ బర్నింగ్ టాపిక్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా, దుబ్బాక ఎన్నికలు. ఇవి గత కొన్ని రోజులుగా వీటి మీద చాలా ఆశలు పెట్టుకున్న ప్రాంతాలు, చాలా ఆశలు పెట్టుకున్న పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు ఇక్కడ కనిపిస్తున్న మీకు 2 పార్టీలు పోటాపోటీగా, ఈ రెండింటి మధ్య పోటాపోటీగా జరుగుతోంది. కాంగ్రెస్ కూడా ఉంది, కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్య పోటీ బాగా తీవ్రంగా ఉంది. నువ్వా నేనా అన్నట్టు ఈ ఎలక్షన్, ఈ ఉప ఎన్నికలు జరగడం జరిగింది ఇక్కడ దుబ్బాకలో. సో ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీలు ఈ పర్టికులర్ ఏరియా మీద ఫోకస్ చేయడం జరిగింది. నెక్ టు నెక్ అనమాట, బాగా అంటే బాగా దగ్గరగా ఎవరు గెలుస్తారు అనే దాని మీద ప్రాముఖ్యత ఉంది. గెలిచిన వాళ్ళు ఎలాగో అసెంబ్లీలో ఎంటర్ అవుతారు కాబట్టి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉందన్నమాట, వెరీ స్పెషల్ అనమాట. అందులో ఇప్పుడు మనకి టీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పటికి ఇలాంటి ఏరియాలో బీజేపీ కనుక గెలిచింది అని అంటే టీఆర్ఎస్ని ఓడించి ఖచ్చితంగా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ని చేజిక్కించుకున్నట్టుగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకని ఈ 2 పార్టీల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ పర్టికులర్ ఎలక్షన్లో మనకి ఆల్మోస్ట్ 23 రౌండ్స్ ఫినిష్ అయిన తర్వాత, 23 రౌండ్లు ఫినిష్ అయిన తర్వాత రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఈ పర్టికులర్ రిజల్ట్స్ దాదాపుగా ఒక 1470
డిఫరెన్స్లో 1470 ఓట్ల డిఫరెన్స్ తోటి మన ఈ పర్టికులర్ బీజేపీ అభ్యర్థి అయిన మాధవనేని రఘునందన్ రావు ఈయన గెలవడం జరిగింది. ముఖ్య ప్రత్యర్థి ఎవరు అంటే ఈవిడ సోలిపేట సుజాత అన్నమాట. ఈవిడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఇతను చెరుకు శ్రీనివాసరెడ్డి. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఈ పర్టికులర్ పార్ట్లో ఎన్నికలో ఈ బైపోల్లో సో ఈయన ఆధిక్యం సాధించి బీజేపీ విజయ కేతనం ఎగరవేయడం జరిగిందనమాట. వెరీ స్పెషల్ న్యూస్ కదా. దుబ్బాక ఎవరి చేతిలోకి వచ్చేసింది అంటే కంట్రోల్ బీజేపీకి రావడం జరిగింది. ఇవి మనకి న్యూస్లో ఉన్న ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనం రోజువారీ క్వశ్చన్లు ఏవైతే డిస్కస్ చేస్తున్నామో వీటి గురించి కొన్ని పాయింట్స్ని చూద్దాం. క్రింది వాటిలో ఏ రక్షిత ప్రాంతాలు ప్రొటెక్టింగ్ ఏరియాస్ అంటాం కదా, ప్రొటెక్టింగ్ రీజియన్స్ అరుణాచల్ ప్రదేశ్లో లేవు అని అడుగుతున్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్. కింది వాటిలో ఏ ప్రొటెక్టింగ్ లైన్ అరుణాచల్ ప్రదేశ్లో లేదు అని అంటున్నాడు. అరుణాచల్ ప్రదేశ్లో మనం క్లాస్లో రీసెంట్గా డిస్కస్ చేసిన పార్ట్లో ఉన్న నేషనల్ పార్క్స్ చెప్పుకున్నా, ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో వెరీ స్పెషల్గా చెప్పుకున్నా. తర్వాత ఒక బయోస్పియర్ రిజర్వ్ గురించి కూడా చెప్పుకున్నా. బయోస్పియర్ రిజర్వ్ ఒకటి ఉందని, చాలా ఫేమస్ వన్ అని చెప్పుకున్నా. తర్వాత వీటితో పాటు టైగర్ రిజర్వ్స్ గురించి కూడా చెప్పాం. టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుతూ ఆ టైగర్ రిజర్వ్లో 57 మంది ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్కి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తానని అనౌన్స్ చేసిందని చెప్పుకున్నా. నోయిడాలో అది హెడ్ ఆఫీస్ ఉందని చెప్పుకున్నా. దానికి గ్రీన్ సోల్జర్స్ అనే పేరు పెట్టిందని చెప్పుకున్నా. ఫేమస్ టైగర్ రిజర్వ్ అని చెప్పాను. దాన్ని అడగడానికి స్కోప్ ఉంది కూడా అని చెప్పాను. ఇక్కడ అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏది అరుణాచల్ ప్రదేశ్లో లేదు అని అడుగుతున్నాడు. తల్లే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆరెంజ్ నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్, సెసా ఆర్కిడ్ శాంక్చురీ, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి మీరు ఆన్సర్ని, ఇది ఫస్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఏది అనేది మీరు టెలిగ్రాఫ్ మన ఛానల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, దీనిలో మీరు నోట్ చేయొచ్చు, చెప్పచ్చు ఏది అనేది ఆన్సర్. ఇవాళ డేట్ వేయడం కింద ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, లేదా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అని మీరు వేసినా సరిపోతుంది. డేట్ నాట్ రిక్వైర్డ్. అది పాయింట్ అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ కూడా చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి అని అన్నాడు. సో అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ను గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రచురిస్తుంది. గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్. ఈ ఇండెక్స్లో ఆస్ట్రేలియా, బ్రెజిల్ అగ్రస్థానంలో ఉన్నాయంటున్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం ట్యాగ్ చేయాలి కదా. ఇది ఏ ఆప్షన్ అనుకోండి, ఇది బి ఆప్షన్. రెండవ క్వశ్చన్ కదా. ఇప్పుడు మనం ఎలా టర్న్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్, 4 ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 1. సెకండ్ ఆప్షన్ ఓన్లీ 2, ఏ 1 and 2. థర్డ్ ఆప్షన్ neither 1 nor 2 అనమాట. ఇవి మనకున్న ఆప్షన్స్. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూస్ చేసుకోండి. ఏ వచ్చేటప్పటికి దాన్ని ఇక్కడ 1 అన్నా ఇక్కడ ఏ అనుకోవాలి కదా మనం, అంతే కదా. ఆప్షన్లో ఇక్కడ బి అనుకోవాలి, అంతే కదా. ఏ అండ్ బి అనుకోవాలి. తర్వాత ఇంకోటి నెయిదర్ ఏ నార్ బి అనమాట. సో మీ ఆన్సర్ 2 అని వేసి ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే దాన్ని వేసేస్తే సరిపోతుంది. దట్స్ అ పాయింట్ అనమాట. సో ఇది మనకి ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. దీనిలో వీటి ఆన్సర్స్ని మీరు కమెంట్లో పెట్టేయచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్లో వీటిని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. డేట్ వేసేసి. సో ఇదనమాట మనకి రిక్వైర్ పార్ట్. సో ఇవాళ సెషన్లో మనం ఈ డిస్కస్ చేసిన పాయింట్స్ని, క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ పంపించండి. తర్వాత నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని బర్నింగ్ టాపిక్స్ తోటి దాన్ని మనం కరెంట్ అఫైర్స్ సెషన్ ఫినిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.